పీచ్ లో అయితే ఒక ట్రిక్ ఉంది. ఆ గోల్లో పోయేది కదా ఈ స్టేడియం పైకి వచ్చేది. అది ఎలానో చెప్తా, చివరి దాకా చూడు. మ్యాటర్ లోకి వచ్చేస్తే పీచ్ లో ఈ కార్నర్ లో గ్లోబల్ వేసుకున్నాం ఒకటి, ఇంకోటి కానీ వేసుకుని దీనిపైన ఇంకైతే దాని మీద ఎగిరేయండి. వాల్స్ మీద ఎక్కి మళ్ళీ ఈ పక్క ఈ కార్నర్ నుంచి దాని మీదకి ఎక్కేయండి మామ. దీని మీదకి వచ్చే మన టీమ్మేట్ గా ఉండాలి మామ, ఎందుకంటే వాడే బంతిని తన్నేది. ఓకే మా వాడైతే వచ్చాడు మామ, నేనైతే బంతిలా మారిపోవాలి. వాడిని అయితే చెప్పాను దాని మీద కొట్టమని స్టేడియం పైకి. వాడైతే ఏం పెడుతున్నాడు, కొట్టాడు మామ. కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చినాక ఎగ్జిట్ అవ్వాలి మామ దాని నుంచి, లేకపోతే కింద పడిపోతాం. మళ్ళీ ఎగ్జిట్ అయితే ఇంక లోపలికి దూకేస్తాము. దీనివల్ల ఏంటో ఉపయోగం అంటే ఏం లేదు. ఇక్కడ నుంచి ఎనిమిది రన్ కొట్టలేము మామ, ఇదైతే చాలా ఎత్తుంది. జస్ట్ సరదా. నువ్వెందుకు చేసేవారంటే నాకు దోల మామ, దోల ఎక్కువ నాకు. నీకు ఏదో ఒకటి చూపించాలిగా, అందుకే చూపించా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయి, లైక్ అండ్ కామెంట్ కానీ చేయమాము. కిందకి వెళ్ళాలంటే ఇక్కడ గాన్ ఉంది కదా, గాన్ మీద ఎక్కేయండి. కిందకి వెళ్ళి తేలిపోతాం. బ్లడ్ కానీ తగ్గదు మామ కిందకి వెళ్ళిపోతాం. గాన్ వల్ల కదా బ్లడ్ కానీ తగ్గదు, మీరైతే కిందకి వచ్చేయచ్చు. ఉంటా మరి, బాయ్.